అబద్ధం అంటే ఏంటి? నువ్వు బోధించే సంఘంలో బిషప్ అనడానికి అది అబద్ధ సంఘం. ఎందుకంటే బిషప్ అనగా మత గురువు. డిక్షనరీ తీసి చూడండి. ఫాదర్ అనగా తండ్రి. బైబిల్ గ్రంథంలో ఏం బోధించాడు? మీరు తండ్రులను పిలవబడవు, యేసుక్రీస్తు వారు. నేను సత్యమే మాట్లాడుతున్నాను, నా యందు అసత్యం ఎంత మాత్రమే లేదు, నాలో చీకటి ఎంత మాత్రమే లేదు. ఆయన చెప్పిన మాట నమ్మలేని దౌర్భాగ్యులం మనం. మీరు మత గురువులు అనొద్దంటే బిషప్ అని పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, రెవరెండ్ అని పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. పూజనీయులు. ఎవడు పూజనీయుడు? పరలోకమందున్న దేవుడు ఒక్కడే పూజనీయుడు, మనము కాదు. నేటి దినాల్లో సంత వీధుల్లో వందనాలు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే, ఆదాం అదే కోరుకున్నాడు, నేను హెచ్చింపబడాలనుకున్నాడు. ఈరోజు నువ్వు బైబిల్లో ఒక కామా పెట్టలేదు, ఒక పులి స్టాప్ పెట్టలేదు, ఒక అక్షరం చెరపలేదు. సన్మానం దేనికి? దండలు దేనికి? అటువంటి సంఘంలో మనము ఏం చేస్తున్నాము అని అంటే, వాళ్ళతో పాటు చప్పట్లు కొడుతున్నాం. సత్యము హృదయంలో ఉండాలి. మరి మీ పైన అధికారులుగా ఉన్న వారిని సన్మానించుము అన్నాడు కదండి. సన్మానించడం అంటే సాల్వ్ కప్పడం, లోకస్తులు కప్పే సాల్వ్ కాదండి. వారిని గౌరవించండి, వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వండి, వారి మాట వినండి, వాళ్ళకి లోబడి మీరు మీ జీవితాలను మార్చుకోండి అని చెప్పడం జరిగింది.